సతీష్ గారు మనతో పాటు ఉన్నారు. ఆ సినిమాకి వస్తున్న రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. వండర్ఫుల్గా ఉందండి. పాజిటివ్గా అందరూ చెప్తుంటే వెరీ హ్యాపీగా ఉంది. అంటే ఇప్పుడు చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు వచ్చాయి. సిద్ధార్థ్ గారు 3 BHK, నితిన్ది తమ్ముడు. ఈ సినిమాల మధ్యలో మీ సినిమా కొంచెం పాజిటివ్ టాక్లో వస్తుంది, ఎలా అనిపిస్తుంది అసలు? హ్యాపీ అండి. థ్యాంక్ యూ. అంటే పాజిటివ్ టాక్ అంటే జనాలకు నచ్చితేనే కదండి. నేను ప్రెస్ మీట్లో చెప్పినా, ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చెప్పినా, ఇది ఎప్పుడు చెప్పినా నేను ఒకటే చెప్తా, ఓ మంచి సినిమా అంటే జనాలు నెత్తి మీద పెట్టుకుంటారు. సినిమాలు ఆడలేదు కాదు, మనం మంచి సినిమా కనుక కంటెంట్ ఇస్తే ఆడియన్స్ దాన్ని తీసుకుని నెత్తి మీద పెట్టుకుంటారు అనేది ఇది ప్రూవ్ చేసింది, రుజువు చేసిందని అనుకుంటున్నాం. అంటే జనాలు ఆడియన్స్ చెప్పిన మాట మేము మా సినిమా కదండి, మేము 2 years కష్టపడి చేసిన సినిమా మాకు బాగానే అనిపించవచ్చు. కానీ ఎనానమస్గా జనాలు ఈరోజు చెప్పి సినిమా బాగుందంటాం వెరీ హ్యాపీ. అంటే సోలోగా రిలీజ్ అయ్యి ఉంటే ఇంకా బాగుండేదని, అంటే ఎందుకంటే ఫస్ట్ డే చాలా సినిమాలు ఉన్నాయి. థియేటర్లు ఎంతవరకు దొరికాయి మీకు ఏంటి అసలు? థియేటర్లన్నీ బాగానే దొరికాయండి. యాక్చువల్గా ఇది ఎప్పుడో అనుకున్నది, ఈవీ క్రియేషన్స్ నుంచి రిలీజు డేట్ ఎప్పటి నుంచో అనుకున్నది. యాక్చువల్గా ఇప్పుడు కింగ్డమ్ కూడా ఉండే ఈ డేట్కి, అది డ్రాప్ అయింది. దాంతో తమ్ముడు ముందుకు వచ్చింది. మేము ఎప్పుడో 4th అని ఫిక్స్ అయిపోయాం. ఏ సినిమా వచ్చినా ఏదన్నా మా సినిమా మాకున్న ఆ సెగ్మెంట్కి అది కరెక్ట్ అనే ప్లేస్మెంట్లో వచ్చాం. ఎనానమస్గా పాజిటివ్ రిపోర్ట్ వచ్చింది. ఆడియన్స్ ఇచ్చిన ఈ సక్సెస్ అంతా ప్రేక్షకులు దేవుళ్ళు పెట్టిన సక్సెస్సే మాకు. నెక్స్ట్ ఇంకా ఎలా ప్రమోషన్ చేయబోతున్నారు? ప్రేక్షకులకు మరింత దగ్గరగా తీసుకెళ్తాం డెఫినెట్గా. ఇప్పుడు ఈ సినిమాని ఇంకా ఈ రోజు నుంచి ఇప్పుడు అంతా మేమంతా కూర్చుని దాన్ని ప్లాన్ చేసి జనాల్లోకి తీసుకెళ్తాను. మా హీరో ఇప్పుడు కాలేజెస్ అవన్నీ ఇప్పుడు యాక్చువల్గా ప్రీవియస్గా మనం చేయాలంటే టైం షార్ట్ నోటీస్లోనే మాకు డేట్ వచ్చేయడం, గబగబా చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు నుంచి మళ్ళీ టూర్స్ గీర్స్ అన్ని ప్లాన్ చేసి హీరోయిన్స్ అందరూ తిరుగుతారు. ఇంత మంచి రెస్పాన్స్ వస్తుందని ఊహించారు అసలు? అంటే మంచి సినిమా చేసామని ఊహించాం. ఇది వెరీ హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. అసలు ఏంటి, ఎలా చెప్తారు ఈ సినిమా అసలు ఎలా స్టార్ట్ అయింది, ఏంటి హీరోయిన్ వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉన్నది ఏంటి? అంతా అందరూ టీం వర్క్ అండి. నేను ఒకటే చెప్తే ఏదైనా ఇది ఒక్కడితో సినిమా ఏం కాదు సార్. ఒక్కడ సినిమా అనేది ఇప్పుడు ఒక్కడితో కాదు. 24 క్రాఫ్ట్లు, మీ మీడియా 25 క్రాఫ్ట్లు కష్టపడి కొన్ని 100 మంది కష్టపడితో సినిమా బయటకు వద్ది. అది కష్టపడి ఇక్కడ దాకా తీసుకొచ్చిన రోజు ఆ సినిమా జనాలకు ఆటోమేటిక్గా రీచ్ అయిందంటే వెరీ హ్యాపీ కదా. దట్స్ ఇట్. సినిమా అనేది టీం వర్క్. ఈ సక్సెస్ నా టీంకి నేను అంకితం ఇస్తున్నాను. అంటే కంటెంట్ బాగుంది అంటున్నారు, ఇంకా కొంచెం మంచి కాస్ట్ అనుకుని పెడితే ఇంకా పెద్ద సినిమా అయ్యేది కదా, అలాంటివి ఇంతకన్నా ఏంటండి, మేము చిన్న సినిమాగా స్టార్ట్ చేసాం, ఇంత క్వాలిటీ ఫిల్మ్ ఇచ్చాం కదా. ఇంకా పెద్దదంటే పెద్దవి చూసారుగా మీరు. ఇప్పుడు పెద్ద సినిమాలు రిపోర్ట్లు తీసుకుంటున్నారు కదా. చిన్న సినిమా కాబట్టి మీ అందరికీ ఈ రేంజ్కి రీచ్ అయింది. పెద్దదంటే మీరు లెక్కలు మారిపోతాయిగా. మాది చిన్న సినిమాగా వచ్చి మంచి సినిమా అయింది. ఐ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. సోలోబాయ్ సినిమా డైరెక్టర్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. రెస్పాన్స్ ఎలా ఉంది ఏంటి అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. సోలోబాయ్కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది ఏంటి అసలు? సోలోబాయ్ ఆడియన్స్లో నుంచి చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి. ప్రతి ఒక్కళ్ళు కూడా సోలోబాయ్ సినిమా చూసిన వాళ్ళు వాళ్ళ లైఫ్లో జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ని రీకలెక్ట్ చేసుకుంటా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇది ఒక ఫ్యామిలీకే కాదు, యూత్కి కానీ 17 years నుంచి 70 years వరకు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా ఈ సినిమా 100% కనెక్ట్ అవుతుంది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. మా సినిమాని ప్రేక్షక దేవుళ్ళు చాలా పెద్ద సక్సెస్ చేశారని ఫీల్ అవుతున్నాము. అది అంటే 2-3 సినిమాల మధ్య మీ సినిమా వచ్చింది కదా, ఎలా అసలు? అంటే ఎన్ని సినిమాల మధ్యన సినిమా వచ్చినా కానీ మా సినిమాలో మంచి కంటెంట్ ఉంది. ఆ కంటెంటే మా సినిమాని నిలబెడుతుందని మేము 100% నమ్మాము. దాన్ని ప్రేక్షకులు ఈరోజు రుజువు చేశారు. అది అసలు ఈ స్టోరీ ఏంటి, ఇన్స్పిరేషన్ ఏంటండి? ఈ స్టోరీకి ఇన్స్పిరేషన్ ఏంటంటే ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ప్రతిరోజు జరిగే కొన్ని ఇన్సిడెంట్ల సమూహారమే అసలు ఈ సోలోబాయ్ స్టోరీ. ప్రతి మిడిల్ క్లాస్ పర్సన్స్కి ఏదో ఒక రోజు ఈ సినిమాలో సీనో ఎపిసోడ్ 100% కనెక్ట్ అవుతుంది. మన రొటీన్ లైఫ్లో జరిగే చాలా ఇన్సిడెంట్స్ ఈ సోలోబాయ్ సినిమాలో ఉంటాయి. అది సతీష్ గారికి మీరు స్టోరీ చెప్పినప్పుడు ఆయన ఏ పాయింట్ నచ్చి ఒప్పుకున్నారు అసలు? సతీష్ గారికి చెప్పినప్పుడు అసలు ఈ సినిమాలో ఉన్న మెయిన్ సోల్ నచ్చింది. అంటే ఒక మిడిల్ క్లాస్ పర్సన్ జర్నీ ఏంటి, తన ముందేంటి వెనకేంది, తన లవ్ స్టోరీ ఏంటి, తన బ్రేకప్ ఏంటి, తన ఎమోషన్ ఏంటి, జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగాడు అనే పాయింట్స్ ఆయనకి చాలా బాగా నచ్చి ఓకే చేశారు. ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ కావడానికి కూడా కారణం. హీరోయిన్ రమ్య ప్రమోషన్స్లో కనిపించట్లేదు కదండి. రమ్య గారు అవుట్డోర్ షూటింగ్లో అలా బిజీగా ఉన్నారు. యాక్చువల్గా అలా అని ఏం లేదు, ఆమె ప్రీ రిలీజ్ ఈవెంట్కి కూడా వచ్చారు. ఇప్పుడు ప్రజెంట్ ఆమె అవుట్డోర్ షూటింగ్లో ఉండి, ఇంకోటి ఏంటంటే విశ్వంబర్లో కూడా చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్గా చేస్తున్నారు కాబట్టి ఆమె బిజీ షెడ్యూల్ వల్ల రాలేకపోయారు, అంతే. అంటే ఇప్పుడు పాజిటివ్ టాక్ వస్తుంది, నెక్స్ట్ ఏమన్నా ప్రమోషన్స్ స్పీడ్ పెంచి వాళ్ళని కూడా అందరినీ పిలిపించే అవకాశం ఉంది? 100%. ఈ రోజు నుంచి మేము ఇంకా ఏం ప్రమోషన్ యాక్టివిటీ చేయాలి, అలానే ఇంకా
చాలా మందికి ఎలా రీచ్ కావాలి సినిమా అనేది ప్లాన్ చేస్తున్నామండి. డెఫినెట్గా అయితే 100% ప్లాన్ చేసి ఇంకా పబ్లిసిటీ పరంగా చాలా ముందుకెళ్తాం. ఆల్ ది బెస్ట్.